నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీన రాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకులారా, ఇప్పుడు మనం కర్కటక రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని చూద్దాం. కర్కటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు. అదేలాగా ఆయన చూసేది మీకు 11వ స్థానం బాధక స్థానాన్ని, మీకు 3వ స్థానం, అదేలాగా మీకు 6వ స్థానాన్ని చూస్తున్నారు. ఫస్ట్ మనకి 9వ స్థానంలో వక్రం అవుతున్నారు కాబట్టి మనం నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. బేసిక్గా మనకి శనీశ్వరుడు మన జాతకంలో వక్రంగా ఉన్నారంటే ఈ టైం పీరియడ్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అన్నది దొరుకుతుంది. అది మనకి డిసెంబర్ 11 వరకు ఉన్నంత సమయం. సో పాజిటివ్ రిజల్ట్ అనగా నాన్నగారికి ఏదైనా ఆరోగ్యం ఏదైనా ఇదిగా లేదు అంటే ఈ టైంలో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. ఫారిన్కి వెళ్ళాలి, చదువుకోవాలి అని ప్రయత్నించే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అన్నది ఈ సమయంలో వస్తుంది. అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా వస్తుంది. ఇవన్నీ పాజిటివ్గా ఉంటుంది. అదే వక్రంగా ఉన్నారు, వక్రంగా లేరు అంటే ఈ టైంలో మన నాన్నగారు ఒక ఆరోగ్యం గమనించి చూసుకోవాలి. ఫారిన్ దానికి ట్రై చేస్తున్నాం అంటే ఈ టైంలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. అదేలాగా ఆయన చూసేటువంటి స్థానాలు మనకి 11వ స్థానం బాధక స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఇంటి పెద్దలకు ఆరోగ్యం అనేది చూసుకోవాలి. మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏమేమి ఉన్నాయో లాభాల్లో కొద్దిగా తడబాట్లు ఉంటుంది, అది మనం చూసుకోవాలి, అది సరిదిద్దుకోవాలి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ సరిదిద్దుకోవాలి. ప్రాపర్టీ సేల్ లాంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు రావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ ఒక ఆరోగ్యం గురించి కూడా గమనించి చూడాలి. మనకు ఉండేటువంటి అసిస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారో వర్క్ ప్లేస్లో మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ అది కూడా మనం గమనించి చూసుకోవాలి.
ఇంట్లో కొన్ని మార్పులన్నీ చేయాల్సిన ఒక తప్పనిసరి పరిస్థితి అన్నది ఈ టైంలో రావచ్చు. కొత్త విషయాలు ఏదైనా కొన్నాం, అది ఏం పనికి రావట్లేదు, అది మనం పారేసి కొత్తది కొనుక్కోవాల్సిందే అన్నటువంటి పరిస్థితి ఇటువంటిది రావచ్చు. అదేలాగా ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఏమో 8వ స్థానం ఒక రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తారు. 8వ స్థానం అనగా ఆయు స్థానం. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ మనీ వచ్చేటువంటి స్థానం. మన లైఫ్ పార్ట్నర్ ఒక కుటుంబాన్ని చెప్పేటువంటి ఒక స్థానం. అదేలాగా మనకి మాన అపమానాలు ఇవన్నీ చెప్పేటువంటి ఒక స్థానం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎక్కువగా మనం గమనించి చూడాల్సిన ఒక పరిస్థితి అనేది రావచ్చు. అది మనకి వక్రంగా లేకపోతే, అది లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూడడం, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు చూడడం, మనకి రావాల్సిన ఫండ్ ఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ గమనించి చూడడం, ఇవన్నీ మనకి ప్రయారిటీగా వచ్చేస్తుంది. అదేలాగా మనకి రావాల్సిన ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ మనీ, ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైనా అప్పిచ్చారో ఆయన ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఇన్వెస్టర్స్ మనం చూస్తున్నాం అంటే ఈ టైంలో మనకి కొద్దిగా ఇబ్బందులు అన్నది ఎక్కువగా ఉంటుంది. అదే ఇది వక్రంగా ఉన్నారంటే ఈ టైం పీరియడ్లో అన్నీ మనకి పాజిటివ్గా జరుగుతుంది. ఆయన ఫస్ట్ ఫేజ్లో ఆగస్ట్ 20 వరకు ఉన్న సమయం 7వ స్థానం, అది మీకు మకర రాశి అవుతుంది. ఆ మకర రాశి ఒక రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తారు. సో ఆ సమయంలో మనం చూస్తే పెళ్లి కాని వాళ్ళు, శనీశ్వరుడు వక్రంగా ఉన్నారంటే వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్షిప్ కుదిరేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అదేలాగా ఫారిన్ వెళ్ళాలి అంటే ఎవరెవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. రావాల్సిన లాభాలన్నీ తగ్గేటట్టు మనకు వస్తుంది. ఇవన్నీ మనకి పాజిటివ్గా జరుగుతుంది ఈ టైం పీరియడ్లో. లేదు అంటే ఈ టైం పీరియడ్లో శనీశ్వరుడు వక్రంగా లేడు మన జాతకంలో అంటే ఈ టైం పీరియడ్లో లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూసుకోవాలి. బిజినెస్ పార్ట్నర్షిప్ అన్నది ఈ సమయంలో మనం సైన్ చేయకుండా ఉంటే మంచిది. అది మనకి ఆగస్ట్ 20 వరకు ఉన్న సమయంలో అస్సలు చేయకుండా ఉండడం మంచిది. అదేలాగా మనం ఏదైనా వెంచర్స్, కొత్త వెంచర్స్ ఏదైనా పార్ట్నర్షిప్ డీడ్ ఏదైనా మనం సైన్ చేస్తున్నామంటే ఇది మనం ఆగస్ట్ 20 తర్వాత మనం చూసుకుంటే బెటర్ అవుతుంది. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూడాలి ఈ టైంలో. నెక్స్ట్ ఫేజ్ మనకి అక్టోబర్ 9 వరకు ఉన్న సమయం. మనకి 6వ స్థానమైన ధనుర్రాశి ఒక రిజల్ట్ ఆయన ఇస్తాడు. అప్పుడు మనకి లోన్ ఫెసిలిటీస్లో ఇబ్బందులు, ఎంప్లాయీస్గా ఎవరెవరు ఉన్నారో తప్పనిసరిగా ఒక రోల్ చేంజ్ అన్నది ఉంటుంది, లేకపోతే ఉద్యోగం మారే ఒక అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ఏదైనా మనకి రోగాలు ఏదైనా ఉంది అంటే ఈ టైం పీరియడ్లో మళ్ళీ అది రీవిజిట్ చేయాల్సిన ఒక అవసరం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. లీగల్ కేసెస్ ఏదైనా బ్యాటిల్ చేస్తున్నారంటే అందులో కూడా కొద్దిగా డిలే అన్నది జరిగే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఇదంతా మనకి వక్రంగా ఉన్నాడు శనీశ్వరుడు అంటే ఈ పీరియడ్ అంతా మనకి పాజిటివ్గా మారుతుంది. ఈ అక్టోబర్ నెలలో ఏంటంటే మనకి శుక్రుడు అదేలాగా బుధుడు ఇద్దరు వక్రంగా ఉన్నారు మీకు 4వ స్థానం. వాళ్ళేమో నవంబర్ 14 వరకు వక్రంగా ఉంటారు. కాబట్టి చాలా విషయాలు, ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు, అమ్మగారు హెల్త్ రిలేటెడ్ విషయాలు, అదేలాగా కొత్త చదువులు ఏదైనా చదవడానికి ఎవరైనా ప్రారంభిస్తున్నారంటే ఈ కోర్స్ వద్దు, నేను కొత్త కోర్సు జాయిన్ చేస్తాను అని చెప్పే ఒక అవకాశం, వాహనాలు సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో వక్రంగా ఉన్నారంటే ఈ టైం పీరియడ్లో అంతా ఈ విషయాలన్నీ మనకి పాజిటివ్గా జరుగుతుంది. అదే మనకి డిసెంబర్ 11 వరకు ఉన్న సమయం. ఆ సమయంలో మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండేటువంటి ఒక సమయంగా ఉంటుంది. బేసిక్గా వక్రంగా ఉన్నారంటే ఈ టైం పీరియడ్లో పాజిటివ్ రిజల్ట్స్ దాంట్లో వస్తుంది. స్పెక్యులేషన్ చేస్తే మనకి లాభాలు వస్తాయి, పుత్ర ప్రాప్తి వస్తుంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది. పుత్రుల వల్ల మనకి ఒక మంచి పేరు అన్నది తగ్గుతుంది. లేకపోతే ఈ విషయాలన్నీ కొద్దిగా చెక్లో పెట్టుకోవాలి, చూసుకోవాల్సిన ఒక పరిస్థితి అన్నది ఉంటుంది. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే శనీశ్వరుడు చూసేది మీ 3వ స్థానాన్ని. 3వ స్థానాన్ని చూస్తున్నప్పుడు
మన మనసు ఆల్రెడీ కర్కటక రాశి వాళ్ళు చంద్రుడు ఒక రాశి కాబట్టి మనసు అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఏదైనా ఒక ఆరాధనలు రెగ్యులర్గా చేసుకోవడం, విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉండడం మీకు మంచిది. ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నటువంటి నక్షత్రాలకి ఉన్నటువంటి నివర్తి స్థలాలు ఏమేమి అని చెప్తాను చూడండి. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి అతిదేవత అతిథి. వాళ్ళకి శ్రీ అతిథేశ్వర మందిర్, అతిథేశ్వర గుడి అనే ఉంది మనకి తమిళనాడులో. ఇదేమో మనకి వాణియంబాడి వెల్లూరు డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఇక్కడికి పునర్వసు నక్షత్రం అప్పుడు వెళ్ళడం, దర్శించి రావడం, అది మనకి 6 నుంచి 7 టైం పీరియడ్లో వెళ్ళడం. అది ఏ రోజు అని చూడక్కర్లేదు, ఆ రోజు మీ నక్షత్రం ఉందా ఆ సమయంలో అన్నది మాత్రం చూసుకోండి. వెళ్ళండి, దర్శించండి. ఏదైనా పూజకు కావాల్సిన సామాగ్రిలు ఏదైనా తీసుకెళ్ళండి. కూర్చోండి అక్కడ ఒక 48 నిమిషాలైనా కూర్చోండి. దర్శనం అయిన తర్వాత కూర్చొని మీరు రండి, మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. ఇప్పుడు పుష్య నక్షత్రం. పుష్య నక్షత్రంలో మనకి తెలుగులో పుష్యమి అని చెప్తారు, రైట్? ఓకే. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి మెయిన్గా శ్రీ అక్షయపురీశ్వర టెంపుల్ వెలాంగుళంలో ఉంది. ఇది పుదుకోటై డిస్ట్రిక్ట్ వెలాంగుళం. ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన స్థలం. ఎవరెవరికి పెళ్ళి కాలేదో వాళ్ళు ఈ స్థలానికి వెళ్ళి రావడం మంచిది. శనీశ్వరుడికి పెళ్ళైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఎస్పెషలీ కర్కటక రాశి వాళ్ళు పెళ్లి కోసం చూస్తున్నారంటే ఈ స్థలానికి వెళ్ళి రావడం అన్నది చాలా విశేషమైనది. అది మీరు పొద్దున్న పూట కరెక్ట్గా 6 నుంచి 7 లోపలికి వెళ్ళి దర్శనం చేసి రండి, మీకు మంచి ఫలితాలు అన్నది దక్కుతుంది. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి కర్కటేశ్వర టెంపుల్, ఇది మనకి తంజావూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడికి వెళ్ళడం, ఆశ్లేష నక్షత్రం అప్పుడు వెళ్ళడం, అది మనకి 6 నుంచి 7 లోపల ఆయన దర్శనం చేసుకొని రావడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఎస్పెషలీ మనకి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు అదేలాగా డాక్టర్ చదువులు చదివే వారికి ఈ క్షేత్రం అన్నది అత్యంత విశేషమైనది. మీరు దర్శనం చేసుకోరండి, చాలా మంచి ఫలితాలు మీకు దక్కుతుంది. ధన్యవాదాలు.